వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. మహారాష్ట్రలోని నందర్బార్ ఎన్నికల ప్రచారంలో మోదీ పరోక్ష వ్యాఖ్యలు. పూర్తిగా కనుమరుగవడం కన్నా చీలిన పార్టీని ఒకటి చేసుకోవాలన్న మోదీ. ఏపీలో పుష్ప సీన్ రిపీట్, యాక్సిడెంట్ కావడంతో భాగోత్తం బట్టబయలు. ఆ పార్టీ అడుగు పెడితే తెలంగాణ సమాజంలో చీలిక, మీట్ ద ప్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఎన్నికల ఎఫెక్ట్, 10 రూపాయలకే మద్యం, 50 రూపాయలకే బియ్యం బస్తా. ఇకపై జీన్స్ టీషర్ట్స్ బ్యాన్, టీఎస్ఆర్టీసీ కీలక ఆదేశాలు. మరికొన్ని గంటల్లో పోలింగ్, ఓటర్లకు కీలక పిలుపునిచ్చిన మావోయిస్ట్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్సీపీ శివసేన పార్టీలు మళ్లీ ఒకటవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా సూచించారు. ఈ మేరకు మహారాష్ట్రలోని నందర్బార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. శరద్ పవార్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయనను ఉద్దేశిస్తూ ఇక్కడ ఓ పెద్ద లీడర్ ఉన్నాడు, 40-50 ఏళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చాక చిన్న చితక పార్టీలు ఉనికి కాపాడుకోవాలంటే కాంగ్రెస్లో విలీనం కావాల్సిందేనని చెబుతున్నారు. అంటే నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన పార్టీల అధినేతలు కాంగ్రెస్లో విలీనం కావాలని ఇప్పటికీ నిర్ణయించుకున్నారని అర్థమవుతోంది. కానీ కాంగ్రెస్లో విలీనం అయి ఉనికి లేకుండా పోవడం కన్నా వారు అజిత్ పవార్, ఏకనాథ్ షిండేలతో కలవడం మంచిదని ఆయన పేర్కొన్నారు. एक तरफ कांग्रेस है जो कहती है मोदी तेरी कब्र खुद देगी, और दूसरी तरफ ये नकली शिवसेना है जो मुझे जिंदा गाड़ने की बात करती है और मुझे गाली देते हुए भी ये लोग तुष्टीकरण का पूरा ध्यान रखते हैं। मोदी की कब्र खुदेगी, मोदी को जिंदा गाड़ देंगे, और इसमें भी अपने वोट बैंक को पसंद आए वही गाली दागोगे क्या? साथियों, मुझे कई बार ये सोचकर दुख होता है कि बाला साहब ठाकरे को कितना दुख होता होगा। मैंने बाला साहब को निकट से देखा है, उनके मन को, दिल को छू करके मैंने देखा है। अब तो ये नकली शिवसेना वाले बम धमाके के दोषी को भी अपने साथ प्रचार में ले जाने लगे हैं। इसका मतलब हुआ कि बिहार में चारा चोरी में जेल भुगत रहे व्यक्ति को कंधे पे बिठा के घूम रहे हैं, महाराष्ट्र में बम धमाकों के दोषी को कंधे पर बिठा के घूम रहे हैं। ऐसे पापियों को लेकर के जिनको चलना पड़ रहा है, इन लोगों के विषय में 50 बार सोचना। తూర్పుగోదావరి జిల్లాలోని అనంతపల్లి వద్ద లారీ ఢీకొట్టడంతో తౌడు బస్తాలతో వెళ్తున్న టాటా ఏసీ వాహనం బోల్తా పడింది. అయితే ఈ వాహనంలో తౌడు బస్తాలు తరలిస్తున్నారని అందరూ అనుకోగా ఊహించిన విధంగా తౌడు బస్తాల మధ్యలో అట్టపెట్టెలో పెట్టి తరలిస్తున్న నోట్ల కట్టలు బయటపడ్డాయి. 7 పెట్టెల్లో బయటపడ్డ నోట్ల కట్టలు చూసి ఒక్కసారిగా కంగుతున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టాటా ఏసీ వాహనంలో బయటపడ్డ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ భారీ మొత్తంలో నగదు పట్టుబడడంతో పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఐటీ ఆఫీసర్స్ నగదును లెక్కించే పనిలో పడ్డారు. కాగా పట్టుబడిన నగదు ఎవరిది, ఎంత అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈరోజు ఉదయం సుమారు 6 గంటల టైంలో విజయవాడ వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్లే అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ వచ్చేసి ముందు వెళ్తా ఉంది. దాంట్లో వచ్చేసి పౌడర్ ప్యాకెట్స్ వచ్చేసి పైన పెట్టి కింద వచ్చేసి 7 బాక్సుల్లో ఒక్కొక్క బాక్సులో ₹1 ₹500 నోట్ల కట్టలు పెట్టేసేసారు. 7 బాక్సుల్లో 7 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఈ పైన వచ్చేసి మనం ఏదైనా చెక్ చేసినా కానీ తెలియకుండా వచ్చేసి పైన వచ్చేసి ఒక పౌడర్ చుట్టుపక్కల వేసేసి మధ్యలో పెట్టారు బాక్స్ డబ్బుల్ని. పడేసరికి ఒక బాక్స్ వచ్చేసి పౌడర్ బాక్స్ తో పాటు ఒక బాక్స్ వచ్చేసి డబ్బులున్న బాక్స్ వచ్చేసి కింద పడింది. ఆ కింద పడిన దాంట్లో మన హైవే మొబైల్ వాళ్ళు వచ్చేసి చూశారు. చూస్తే డబ్బులు ఉన్నట్టు కనబడితే వెంటనే ఫ్లైయింగ్ స్క్వాడ్ వాళ్ళు పిలిచారు. తర్వాత మన సీఏ గారికి ఫోన్ చేశారు. సీఏ గారు వెంటనే స్పాట్కి వచ్చేసి చూస్తే
చూస్తే డబ్బులు బాక్స్ లో కనబడతా ఉండి అప్పుడు వెంటనే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఆర్ఓ గారికి, అట్లాగే మా ఎస్పీ గారికి అందరికి తెలియజేసి అట్లా ఉండి అని చెప్పేసి తెలియజేసాము. తెలియజేసిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారు ఆధ్వర్యంలో మళ్ళీ చక్కగా అందరినీ మళ్ళీ మన వీడియో తీపిచ్చేసి అందరి సమక్షంలో సీజేసి చేయమని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఎఫ్ఎస్టీ టీం వచ్చేసి ఈ 7 కోట్ల రూపాయలని ఎవరిదని చెప్పేసి తెలవాల్సి ఉంది. ఇంకా అది ఇది వచ్చేసి హైదరాబాద్ నాచారం నుంచి వచ్చేసి మాధవి ఎడిబుల్ బ్రానాయిల్ వచ్చేసి మండపేటలో ఉంది, ఈస్ట్ గోదావరి. అక్కడికి వెళ్తా ఉంది ఇది ఈ వెహికల్ అక్కడికి వెళ్తుందని చెప్పేసి బుక్ చేస్తున్నారు. ఇది దీన్ని వచ్చేసి ఎంక్వైరీ చేస్తాము, ఎంక్వైరీ చేసి ఎవరిదో ఏందో తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాం. బీజేపీ రాష్ట్రంలో అడుగుపెడితే తెలంగాణ సమాజం రెండుగా చీలిపోతుందని, దేశం భిన్న ప్రాంతాలుగా, సంస్థానాలుగా మారే ప్రమాదం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టే గెలవడమే భాజపా నరేంద్ర మోదీ విధానమని పేర్కొన్నారు. భాజపా అన్ని వ్యవస్థలను చెరబట్టిందని, రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఆస్తులు గుంజుకుంటుందంటూ మోదీ విషప్రచారం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ దేశ భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమిని చిత్తుగా ఓడించాలన్నారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ద ప్రెస్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భారత 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో 100 ఏళ్ల విధ్వంసం చేసిందని తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛను అందించాలనే లక్ష్యంతో ఎన్నికల్లో ఇండియా కూటమి పోటీ చేస్తుందని, తప్పక గెలిపించాలని ఆయన కోరారు. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారడానికి అన్ని అవకాశాలు, వనరులు, చిత్తశుద్ధి, రాజకీయ లక్ష్యము, పరిపాలన సౌలభ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం ఒకవేళ బీజేపీ చేతిలోకి పోతే చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలలో 100 ఏళ్లకు సంబంధించిన విధ్వంసం చేశారు. అది కేవలం ఆర్థికపరమైన కోణంలో. కానీ భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఏ మాత్రం ఈ రాష్ట్రంలో అడుగు పెట్టినా వేళ్ళూనుకున్నది అని అంటే ఈ సమాజమే నిట్ట నిలువుగా చీలిపోయి మధ్యయుగాల చక్రవర్తుల యొక్క పరిపాలన వస్తుంది. మధ్యయుగాల చక్రవర్తులు ఎట్లయితే నేనే రాజ్యం, రాజ్యమే నేను అనుకునే విధానం ఉంటుందో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎంతకైనా తెగిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న మాటలు ఎన్నికలు వచ్చినప్పుడు వారు ఎట్లా మాట్లాడతారు అనే దానికి 2 ఉదాహరణలు నేను చెప్పదలుచుకున్నాను. 2019 ఎన్నికల సందర్భంలో వారు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు ఆర్థికవేత్త మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి మీద. మన్మోహన్ సింగ్ గారు పాకిస్తాన్తో ఒప్పందం చేసుకొని సుపారీ ఇచ్చి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయించడానికి కుట్ర చేసిండని వారు చేసిన ప్రధానమైన ఆరోపణ 2019 ఎన్నికలప్పుడు. మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తుల మీద కూడా ఇట్లాంటి తీవ్రమైన ఆరోపణలు చేసిన నరేంద్ర మోడీ గారు ఎన్నికలైన తర్వాత ఎందుకు విచారణ ఇవ్వలేదు? భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా, ఇతరుల మీద బురద జల్లడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి, ఎన్నికల్లో గెలవాలి, దేశం ఏమైనా పర్వాలేదనే విధానము నరేంద్ర మోడీ గారి విధానము. ఈరోజు కూడా వారు కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, కాంగ్రెస్కి ఏమాత్రం అవకాశం వచ్చినా ఈ దేశంలో వ్యక్తులు సంపాదించుకున్న ఆస్తులను అన్నిటిని కూడా లెక్క కట్టి 2 ఇళ్ళు ఉంటే ఒక ఇల్లు గుంజుకుంటాడు, మీ ఆస్తి ఉంటే మీ ఆస్తి గుంజుకుంటాడు, చివరికి హిందువుల మహిళల మెడలో ఉన్న తాళి పుస్తలు కూడా గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారనే స్థాయికి వెళ్ళి ఒక ప్రధానమంత్రి గారు ఒక విష ప్రచారాన్ని చేస్తున్నారు. ఇది నరేంద్ర మోడీ గారు ఒక వ్యక్తిగా మాట్లాడుతూ ఒక వ్యక్తి అనుకోవచ్చు. ఈరోజు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసి రేపు భవిష్యత్తులో 3వసారి ప్రధానమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి, పార్టీ, కూటమి ఈ రకమైన భావజాలాన్ని, ఈ రకమైన ఆలోచనను ప్రజల మీదలు చొప్పించి ప్రజల మనసుల్లో శాశ్వతంగా విద్వేషాన్ని నింపి ఈ సమాజాన్ని చీల్చిన సమాజంలో ఎన్నికల్లో నెగ్గాలన్న తాపత్రయము, ఆలోచన ఈ దేశం యొక్క మనుగడకే ప్రమాదము. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఒకవైపు అయితే అధికార వైసీపీ మరోవైపు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేవలం నగదు పంపిణీ చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉందని నేతలు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే మందుబాబులకు 10 రూపాయల నోట్లు, మహిళలకు 50 రూపాయల నోట్లు టోకెన్లుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నోట్లను తీసుకుని వారు చెప్పిన ప్రాంతానికి వెళ్ళి ఇస్తే మందుబాబులకు మద్యం బాటిళ్లు, అలాగే మహిళలకు బియ్యం బస్తాలు ఇచ్చేందుకు నేతలు స్కెచ్ వేశారు. అయితే ఈ సమాచారం అందుకున్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలోనే
ఓ గోదాములో 3 లారీల బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకోకూడదని టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్, టీషర్ట్లు ధరించి విధులకు హాజరు కావద్దంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. టీఎస్ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా మిగతా వాళ్ళంతా క్యాజువల్ డ్రెస్సులు వేసుకుని వస్తున్నారని, అయితే ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవాన్ని భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. అందుకని ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులు అందరూ యూనిఫామ్, ఫార్మల్ డ్రెస్సుల్లోనే విధులకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మావోయిస్ట్ పార్టీ ఓటర్లకు కీలక పిలుపునిచ్చింది. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు సూచించింది. ఈ మేరకు శనివారం తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో కరపత్రాలు కలకలం రేపాయి. వాజేడు మండలం జగన్నాథపురం వై జంక్షన్ దగ్గర మావోయిస్ట్ వాల్ పోస్టర్లు, కరపత్రాలు ప్రత్యక్షమయ్యాయి. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని ఈ కరపత్రాల ద్వారా మావోయిస్టులు పిలుపునిచ్చారు. వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ పేరుతో ఈ కరపత్రాలు, వాల్ పోస్టర్లను మావోయిస్ట్ పార్టీ విడుదల చేసింది. పోలింగ్కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న వేళ మావోయిస్ట్ కరపత్రాలు కలకలం రేపడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏజెన్సీ ఏరియాలో భారీగా భద్రతా బలగాలను మోహరించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.